Come to Miami with me. Okay. Open your feathers, please. Welcome to Amma and Anna Stories. Anna and Amma stories, eh? Go to Miami. Sunrise చాలా బాగుంటుంది Miamiలో. వీకెండ్ లో ఇంట్లో ఖాళీగా ఏం చేస్తామని చెప్పి మయామి స్టార్ట్ అయ్యాం. చూపించు, చూపించు ఒక్కసారి. స్వాడలు చేసావా? మయామి ఒక వైబ్రెంట్ కోస్టల్ సిటీ ఇన్ ద యుఎస్. డిఫరెంట్ కల్చర్స్తో బీచెస్తో చాలా అందంగా ఉంటుంది. మెమరీస్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. మయామిలో బ్రిక్కల్ మాల్ అని చెప్పి ఒక మంచి మాల్ ఒకటి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఆల్ ప్రీమియం బ్రాండ్స్. అంటే ప్రీమియం బ్రాండ్స్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. యూజువలీ యూఎస్ లో మాల్స్ ఇంత మంచిగా నాకు అనిపించలేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ మాల్. వీ యూజువలీ హ్యాంగ్ అవుట్ అట్ టాకాలజీ. టాకోస్ చాలా బాగుంటాయి అక్కడ. అన్హా ఫ్రెండ్ ఆర్నా అండ్ ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. దే ఆర్ హ్యావింగ్ ద బెస్ట్ టైం. అసలు ఎక్కడికి వెళ్ళినా ఇలానే చేతులు పట్టుకుని అస్సలు వదలట్లేదు. మాల్ మొత్తం ఇలానే తిరుగుతూ చాలా క్యూట్గా అనిపించింది. ఇజంట్ ఇట్ క్యూట్? ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే మాల్ రన్స్ అక్రాస్ 2 or 3 రోడ్స్ అన్నమాట. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ మాల్. మయామి విన్వుడ్ వాల్స్ అని ఉంటుంది, వినే ఉంటారు. సో దిస్ మాల్ ఇస్ నియర్ టు ద హార్ట్ ఆఫ్ ద సిటీలో ఈ మాల్ ఉందన్నమాట. We spent like 1 hour in this mall. అంటే పిక్చర్స్ అవి తీసుకుని. దిస్ స్పాట్ ఇస్ లైక్ రియలీ రెనౌండ్ స్పాట్ ఫర్ ద పిక్చర్స్. నాకు ఎందుకు పింక్ కలర్ సన్ గ్లాసెస్ కొనాలి అమ్మా? చాలా పెద్దవైపోయాను హనికది. నెక్స్ట్ వచ్చేసి క్రాండన్ బీచ్ పార్క్ అని చెప్పి వైట్ శాండ్ అండ్ కోకోనట్ ట్రీస్ ఆల్ ఓవర్ ద బీచ్ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అని చెప్తే వి స్టాప్డ్ హియర్. ఎస్పెషల్లీ ఆర్నా అండ్ అన్హా కోసం. ఆర్నా పాపం బీచ్ టాయ్స్ కొనుక్కుందంట, బీచ్లో ఆడుకుందామని చెప్పి. సో వీ స్టాప్డ్ హియర్ సో దాట్ కిడ్స్ ఇద్దరు కాస్త ఆడుకుంటారు బీచ్ టాయ్స్తో అని చెప్పి. దిస్ బీచ్ ఇస్ రియలీ గుడ్. ఐ మీన్ మేము ఎప్పుడు సౌత్ బీచ్ మయామికి వెళ్ళాము, బట్ ఈ బీచ్కి ఎప్పుడు రాలేదు. దిస్ గాట్ సమ్ గుడ్ వ్యూస్. యాక్చువల్లీ ఈ బీచ్లో ఏరియల్ వ్యూ చాలా బాగుంటుందంట. మేబీ నెక్స్ట్ టైం విల్ ట్రై యూజింగ్ అ డ్రోన్ ఫర్ అ వీడియో. అండ్ ఆర్నా ఆ బీచ్ టాయ్స్తో చాలా సేపు టైం స్పెండ్ చేశారు. వీ హ్యావ్ టు గో, వీఆర్ అవుట్ ఆఫ్ టైం అంటున్నా సరే వాళ్ళు వినలేదు. చాలాసేపే ఆడుకున్నారు. సరేలే, దే ఆర్ హ్యావింగ్ సమ్ గుడ్ టైం కదా అని మేము కూడా కాసేపు వదిలేసాం. మేము ఆర్నా ఇష్టో మంచిగా ఆడుకున్నాం. We are so fortunate to meet a friend there. Yes, peacock. ఇండియాలో పీకాక్ కామనే, ఇక్కడ కూడా ఉంటాయి, బట్ మేము ఎప్పుడు చూడలేదు. అన్హాకైతే రియలీ ఫస్ట్ టైం వాచింగ్ అ పీకాక్. సో మేమంతా చాలా ఎక్సైట్ అయిపోయాం. క్రాండన్ బీచ్కి దగ్గరలో పీకాక్ షెల్టర్ అని ఒకటి ఉంటుందంట. వీఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ టు దట్ ప్లేస్. ఫెదర్స్ ఎందుకు ఓపెన్ చేయలేదమ్మా? 2 పీకాక్స్ వచ్చాయి అక్కడికి. ఫెదర్స్ ఓపెన్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాను, బట్ బర్డ్స్ అయితే ఫెదర్స్ ఓపెన్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ సీ దోస్ బ్యూటిఫుల్ ఫెదర్స్. ఇలా ఓపెన్ చేసి ఎంత బాగుంటుంది కదా పీకాక్. మయామి అనే పేరు మయామి అనే నేటివ్ అమెరికన్ ట్రైబ్ నుంచి వచ్చిందంట. అంటే బిగ్ వాటర్ అని మీనింగ్ అంట. చుట్టూ చాలా వాటర్ ఉండడం వల్ల ఈ సిటీగా నేమ్ పెట్టారు.
మయామిలో డిజైన్ డిస్ట్రిక్ట్ అని చెప్పి చాలా మంచి ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, హ్యాంగ్ అవుట్ స్పేసెస్ కూడా మంచిగా ఉంటాయి. పిల్లలకి కూడా ప్లే ఏరియాస్ అండ్ ప్లే స్పేసెస్ కూడా చాలా బాగుంటాయి. వి రియలీ లైక్ దిస్ ప్లేస్. ఐ మీన్ హ్యాంగ్ అవుట్ అవడానికి ఐ వుడ్ సే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. నాకు మేక పుడిసి కూరుకుంటే పీక్ హై. ఇంట్లో కూడా ఈ పాట వదలలేదు. నెక్స్ట్ డే కూడా అదే పాట పెట్టించి డాన్స్ చేసింది. That's all about this video. Stay tuned to Anha and Amma stories. Meet you in the next video.